ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎంతో ఆశ పెట్టి 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆశ పెట్టిండ్రు. రైతులంతా ఎంతో ఆశగా ఎదురు చూసినటువంటి రుణమాఫీ ఇలా పూర్తి స్థాయిలో కాలేదు. చాలా మంది రైతులు నష్టపోతున్నారు. వెంటనే ప్రభుత్వం కనువిప్పు కలిగి రైతులకు న్యాయం చేయాలి. సాధ్యమైనంత వరకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలి. అప్పుడే ప్రభుత్వానికి మర్యాద అనేది ఉంటుంది. లేకపోతే రైతులు ఒకవేళ అందరూ కలిసికట్టుగా అయితే ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము. ఎందుకంటే మా యొక్క కృషి మేము కష్టం చేసి ఎంతో మేము బ్యాంకులలో కూడా మీరు సూచన చేయాలి ప్రభుత్వాన్ని కోరుతున్నా. నేను బ్యాంకులకు పోతే మళ్ళీ చీప్గా చూస్తున్నారు. ఇట్లా ఏదైనా జిరాక్స్ ఇస్తే కాలేజ్ పోవా అనేది అంటున్నారు. వాయా అంటున్నారు. మళ్ళీ మాకు మర్యాద లేదు, గౌరవం లేదు. రైతు ఇవాళ ఎంతో నష్టపోలు ఉన్నాడు, ఎంతో అగౌరవపరుస్తున్నారు. ఈ యొక్క బ్యాంకులు కూడా ఏం చేస్తున్నాయంటే మీకు అసలు కాలేదు, మీరు రేవంత్ రెడ్డి దగ్గర కొన్ని అంటున్నారు. బ్యాంకుల మీద కూడా నిఘా ఉంచాలి. మాది పూర్తి స్థాయిగా అందరికీ రుణమాఫీ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం కోరుకుంటున్నా అంటే అందరు రైతులకు రుణమాఫీ కావాల్సి వస్తుంది. ఇప్పుడు మొత్తం మీద 30 నుంచి 40% రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. కాబట్టి ఈ యొక్క రైతుల తరఫు నుంచి మేము బాధ్యత నుంచి కోరుతున్నది, గవర్నమెంట్ కోరుతున్నది అంటే ఎలాంటి నిబంధన లేకుండా ఏదైతే మీరు చెప్పినారో ఆ రోజు అదే నిబంధనతో ప్రతి వ్యక్తికి, ప్రతి రైతుకు రేషన్ కార్డు కానీ, కుటుంబంలో ముగ్గురు కానీ అది ఏం లేకుండా 2 లక్షల రుణమాఫీ మొత్తం చేయాలని మా యొక్క బాధ్యత సంఘం తరఫున మేమందరం కోరుకుంటాం. రైతులంతా కూడా దానికోసమే ఈ యొక్క అగ్రికల్చరు ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు లేకుంటే మన బ్యాంకుల చుట్టూ దిగాల్సి వస్తున్నది. ఇది అంతా కాకుండా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. జై జవాన్.